హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెడంలోని శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్న సమారాధన కార్యక్రమం అనేది జరుగుతుందండి. దాని నిమిత్తం ఇక్కడ కూరగాయలు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నారండి. ఇదిగోండి, అన్న సమారాధనకి కావాల్సిన వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఇక్కడ వంట ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారండి. ఈ శివాలయంలో పెడంలోని శివాలయంలో ఇదిగోండి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ వంటలన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ భోజనాల్లో ఇవన్నీ కూడా చదువుతున్నారండి. ఇక్కడ సాంబారు ఇవన్నీ కూడా వేస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి మోసుకుని వెళ్తారండి. ఈ ఆహార పదార్థాలన్నీ కూడా బయట అక్కడ చేస్తున్నారండి అన్న సమారాధన కార్యక్రమం. ఇదిగోనండి, అందరూ కూడా వచ్చారండి అన్న సమారాధనకి ఇక్కడికి. ఇక్కడ అన్న సమారాధన చేయి ప్లేస్ అండి. ఇది గుడికి గోపురానికి ముందు ప్లేస్ అండి. ఈ అవుట్ సైడ్ అండి, బయట ఇక్కడ చేస్తున్నారు అన్న సమారాధన. మరి కొద్దిసేపట్లో ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోతుంది అండి. ఇదిగోండి, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అన్న సమారాధనకి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారండి. ఇదిగోండి, అందరూ లైన్లో కూడా నుంచున్నారండి. ఈ పెడన పట్టణంలో చుట్టుప్రక్కల ప్రాంతాల వారు, పెడనలోని వాళ్ళందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. అలాగే మా భవానీ పంతులు గారు వెళ్తున్నారండి. ఇదిగోండి, ఇక్కడ చూశారు కదా, చాలా పెద్ద లైన్ ఉంది. అందరూ కూడా వరుస క్రమంలో ఇక్కడ నుంచున్నారు. పైన గోపురం అండి. ఇక్కడ భోజనపు ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారని చూసారా, ఎంత క్యూ లైన్లో జనాలు అందరూ కూడా నుంచున్నారు. అలాగే ఈయన పేరు కృష్ణమోహన్ గారండి. అలాగే చూడండి, ఈ పక్కన అంతా కూడా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇక వడ్డిచ్చేస్తున్నారు అందరు విశ్రాకుల్లో కూడా అండి. ఈ భోజనాలు వచ్చేసండి భక్తుల సహాయ సహకారాలతో ఈ భోజనాలు ప్రతి నెలలో మొదటి సోమవారం పెడన శివాలయంలో గల శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించబడునండి. ప్రతి నెలలో మొదటి సోమవారం అండి. అందరూ కూడా ఇక్కడ తీర్థ ప్రసాదాలను తీసుకుని స్వామివారి కృపాప్రాప్తుడై ఉంటారండి. అందరూ కూడా కూర్చొని ఇక్కడ భోజనం చేస్తున్నారండి. లేడీస్ అందరూ కూడా. ఈరోజు ఎండ కూడా కొంచెం తీవ్రంగా ఉందండి. ఇదిగోనండి, అందరూ కూడా ఇక్కడ లైన్లోకి వెళ్ళి ఇక్కడ భోజనాన్ని స్వీకరిస్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన పేరు వచ్చి గుప్తా గారండి. ఈ అన్నదాన కార్యక్రమంలో ఆయన వంతు సేవను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆయన పేరండి భవానీ పంతులు గారండి. చాలా ఫేమస్ అండి ఆయన ఇక్కడ అన్నదానానికి ఇక్కడ వచ్చి ఆయన విరాళాన్ని ఇక్కడ రాయిస్తున్నారండి. భవానీ పంతులు గారండి, ఆయన వంతు విరాళాన్ని ఆయన ఇస్తున్నారండి. ఈ దేవస్థానం పెడన శివాలయం వచ్చేసండి పెడన మండలంలోని పెడన నియోజకవర్గంలోని కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది అండి ఈ దేవస్థానం. ఈ దేవస్థానానికి చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్. ఇది దాదాపుగా 2000 సంవత్సరాల పైన గల మహిమ గల టెంపుల్ అండి ఈ దేవస్థానం. ఇక్కడ భోజనం చేస్తున్న ఈయన పేరు విశ్వనాథం గారండి. ఈయన రోజు కూడా ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఇక్కడ వాటర్ టిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అందరూ కూడా చక్కగా వచ్చారండి.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల మొదటి సోమవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్న కార్యక్రమం భక్తుల సహకారంతో జరుగుతున్నది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఇది అందరికీ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ ఓం నమ శివాయ.